వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు చల్లటి పానీయాలతో పాటు సీజన్లలో పండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలకు గిరాకీ అమాంతం పెరిగిపోయింది. దీంతో రైతు కూలీలు, ఉపాధి కూలీలకు వేసవిలో ముంజల వ్యాపారం జీవనాధారంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో ముంజల వ్యాపారంపై రాజు న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. వేడి గాలులు, ఉక్కపోత వాతావరణాన్ని తట్టుకునేందుకు జిల్లా వాసులు వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటి ముంజలపై మక్కువ చూపుతున్నారు. దీంతో ముంజల వ్యాపారం తమకెంతో లాభం చేకూరుస్తుందని చెబుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్, కామారెడ్డిలో ముంజల అమ్మకాలు జరుపుతున్నారు. ముఖ్యంగా తాటి ముంజలు అమ్మకాలు జరుపుతున్న వారిలో ఎక్కువగా ఉపాధి కూలీలు, వ్యవసాయ రైతులు ఉన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఎండలకు కూలీ పనులకు వెళ్లలేక జిల్లాలోని గ్రామాల నుంచి తాటి ముంజలను తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. భీమల్ మండల్ గొనుగొప్పల ఇది ప్రతి ఇయర్ ఏప్రిల్ మే నెలలో దొరుకుతుంది. సో ఇది ఎందుకంటే మన ఎండకు మంచిది. ఏ కెమికల్ లేని ఫుడ్, స్ప్రైట్, కోపు ఇలాంటి ఫుడ్ల కన్నా ఇది తింటే చల్లదనం. చిన్న పిల్లలకు తింటే ఎండ తగలకుండా మంచిగా ఉంటుంది. ఎటువంటి రసాయనాలు, ఎటువంటి కెమికల్ కలపకుండా పెరిగే నేచురల్ ఫుడ్ లెక్క ఇది. సో ఇది ప్రతి ఇయర్ ఏప్రిల్ మే నెలలు దొరుకుతుంది. రేటు బాగానే ఉంది ఇది, ఎందుకంటే ఏప్రిల్ మే నెలలు దొరుకుతుందని కూడా మాకు కూడా మంచిగానే ఉన్నది. ఫస్ట్ లాస్ట్ ఇయర్ 80కి డజన్ ఇచ్చినాం, ఈ ఇయర్ 100కి డజన్ ఇస్తున్నాం. అయితే ఉపాధి కూలీలు, వ్యవసాయ రైతు కూలీలు రోజువారీ పనులకు 200 నుంచి 300 రూపాయలు మాత్రమే సంపాదించేవారు. కానీ ఈ సీజన్లో తాటి ముంజలు అమ్ముతూ రోజు 800 నుంచి 1000 రూపాయల వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో మండే ఎండలో పొలం, ఉపాధి పనులకు వెళ్లే కంటే ఈ తాటి ముంజల వ్యాపారమే బాగుందంటున్నారు. ఎండాకాలం తాటి ముంజలు 100 రూపాయల డజను. అది తింటే బాగుంటుంది, చల్లదనం ఉంటుంది. మేము రైతులము చాలా దూరం నుంచి వచ్చి అమ్ముతున్నాము. నిజామాబాద్ జిల్లాలో అందరు మేడంలైనా, పిల్లలైనా ఎవరైనా తిన్నా మంచిదే, పానంకి ఆరోగ్యం. మరోవైపు వేసవి సీజన్ పండుగ పేరొందిన తాటి ముంజల వల్ల చాలా ఉపయోగాలున్నాయంటున్నారు స్థానికులు. ఎండవేడిలో వడదెబ్బ తగలకుండా ఉండడంతో పాటు త్వరగా జీర్ణం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. మలబద్ధకం ఉన్న వారికి ఇది మంచి మందులా పనిచేస్తుంది. అంతేకాకుండా తాటి ముంజలు తీయని రసం ఉండడంతో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు అని కూడా చెబుతున్నారు. మన నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ఎండవేడిని తట్టుకోలేకపోతున్నాము. పోయిన సంవత్సరం లాగా ఇప్పటికి అసలే లేదు. ఈ సంవత్సరం మొట్టమొదట పొద్దున 9 గంటలకు 9:30 నుంచే మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ మన చేతిలో కంపల్సరీగా వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉండాలి. కొబ్బరి బొండాలు కానీ, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ లో కాకుండా మనం జ్యూసెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలి. ప్రతిసారి మన రాష్ట్రంలో మనది ఫస్ట్, సెకండ్ ప్లేస్ ఎప్పుడు ఉంటుంది. నినాక మొన్న నాకు తెలిసి న్యూస్ లో చూస్తే 46 డిగ్రీస్ దాకా క్రాస్ అయింది, 44, 46 డిగ్రీస్. ఇంతటి ఎండవేడిని తట్టుకోవడం అని చాలా కష్టం. అంబ్రెల్లాలు వాడడం కానీ, మొత్తం ఫేస్ అంతా మాస్క్ వేసుకొని వెళ్ళడం కానీ, మాక్సిమం 12 to 4 వరకు బయటకు వెళ్ళిపోవడం ఎంతో జాగ్రత్త. మొత్తానికి జిల్లాలో తాటి చెట్లు ఎక్కువగా ఉండటం కూలీలకు వరంగా మారింది. మరోవైపు బీదర్, మహారాష్ట్రలోని డేగ్లూరు ప్రాంతాల్లో తాటి ముంజలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో చిరు వ్యాపారులు సైతం వీరి నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి లాభాలు పొందుతున్నారు.